ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం. మీ అందరికీ తెలిసిన వ్యక్తి సావుకుని ముసుగులో అనేక మంది సావుకులను, నేటి క్రైస్తవ బోధకులను, నాటి విశ్వాస వీరులను సహితం తక్కువ చేస్తూ, తప్పుపెడుతూ, వారిలో లోపాలను వెతుకుతూ, తానేదో గొప్పవాడిగా, తానే జ్ఞానిగా, తానే బైబిల్ చెప్పేవాడిగా, తనను తాను గొప్ప చేసుకుంటూ, చూచేవారిని, వినేవారిని భ్రమపరుస్తూ ఉన్న తోడేలు, సావకుని ముసుగులో తోడేలు స్వభావం కలిగిన కఠినుడు, ఎదుటివారి బాధ, ఎదుటివారి వేదన, ఎదుటివారి యొక్క కష్టం అర్థం చేసుకోలేని స్వార్థపరుడు, ధనాపేక్ష కలిగిన వాడు, వ్యభిచారి. జాన్ పాల్ అనేవాడి బోధలు ఎలాంటివో, అవి ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమో ప్రజల ముందు పెట్టడానికి మేము సిద్ధపడ్డాం. అవసరం మేరకు సమయానుకూలంగా ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తాం. ఇన్నాళ్ళు అతడు బోధించే బోధలు ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమో మేము ఎప్పుడు పట్టించుకోలేదు, ఫోకస్ చేయలేదు అతని మీద. కానీ అతని ప్రసంగాలు వినేవారే, అతని వీడియోలు చూచేవారే పలానా వీడియోలో ఆయన వాక్య విరుద్ధంగా మాట్లాడినట్టు మాకు అనిపిస్తుంది అని వారి కోరిక మేరకు వారి చెప్పిన, వారే వెలికి తీసి పెట్టిన అనేక అంశాలు ఇకపై ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తాం. అతడు ఈ జాన్ పాల్ అనే ఈ తోడేలు ఇంతకాలము ఏ సేవకుని దూషించినా, ఏ సేవకుని తప్పుబట్టినా, ఏ సేవకుని అవమానించినా, హేళన చేసినా, వారి పొట్టకుట్టినా, వారిని చెడ్డగా చిత్రీకరించిన, ఇతడే గొప్పవాడిగా, ఇతడే నీతిమంతుడిగా తనను తాను ప్రకటించుకున్న ఈ తోడేలు ఇతడు చేసే అరాచకాలను కానీ, ఇతడు చేసే ఆ వాక్య విరుద్ధపు ఆలోచనలు కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే సేవకులు కదా, అందరూ వీడిలా ఉండరు కదా, అందరూ వీడిలా కఠినులు కానీ, వీడిలా కర్కశుడు గాను, వీడిలా తనకు తానే జ్ఞానిగా కనబరుచుకునే వారిగా ఉండరు కదా. కాబట్టి ఇతడు ఎన్ని మాటలన్నా, ఎంత దూషించినా, ఎంత హేళన చేసినా ప్రార్థించరు వీడి కొరకు. నన్ను కూడా ప్రార్థించమన్నారు, దేవుడే చూచుకుంటాడులే అని. కానీ అలా వారు సహించేసరికి, అలా వారు సైలెంట్గా ఉండేసరికి, నేనే తోపును, నా అంత జ్ఞాని లేడంటూ వాక్య విరుద్ధమైన బోధలు అనేకమైనవి చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి తరుణంలో ఇతన్ని ఒక్కసారి ప్రపంచానికి చూపించాలి, ఇతడి బోధలు ఎంతవరకు వాక్యానుసారము వినిపించాలి, ఒక్కసారి పరిశీలించి ఇతడి అజ్ఞానాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఈ విధంగా అతడు మాట్లాడిన అంశాలు ఎంతవరకు వాక్యానుసారమా వాక్య విరుద్ధం అనే సంగతులు మీ ముందుకు తీసుకొస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అతడు అపోస్తుడైన పౌలునే పాపిగా చిత్రీకరించిన సందర్భం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో మరి ఈ అంశమును పరిశీలించుటకు, తనదైన శైలిలో తాను కూడా వివరించుటకు మనతో పాటు ఉన్నాడు తమ్ముడు గాబ్రియల్ గారు. తనను కూడా లైవ్లోకి తీసుకుంటున్నా. తమ్ముడు వందనాలు. అంటే వందనాలు. ఎలా ఉన్నారు? చాలా సంతోషం తమ్ముడు. మైక్ ఇంకా కొద్దిగా పైకి పెట్టుకో తమ్ముడు. నిన్న బాగుంది, ఈరోజు కొద్దిగా డాక్టర్. ఓకేనే. రైట్. తమ్ముడు, జాన్ పాల్ అనే తోడేలు మన గురించి ఏం మాట్లాడుతున్నాడో, ఏం వాగాడు, ఏం వాగుతున్నాడు, మనల్ని వ్యక్తిగతంగా ఎలా టార్గెట్ చేసి ఒకవేళ ఎలా నిందించాలని ప్రయత్నం చేస్తున్నాడు, అవేమీ నేను పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే అతడు మాట్లాడిన ఆ అంశం, విశ్వాసులకు పనికిరాని సాక్షి సమూహం అని టైటిల్ పెట్టి మాట్లాడిన ఆ అంశం ఎంత వాక్య విరుద్ధమో ప్రపంచానికి మనం కనబరిచాం. దానిని అంటే మనం వివరించిన విశ్లేషణను ఖండించలేక, లేదా ఆ సబ్జెక్టుతో మనకు సమాధానం చెప్పలేక మనల్ని వ్యక్తిగతంగా ఎలా టార్గెట్ చేశాడో, దానికి మన స్పందన ఎలా ఉందో నిన్నటి రోజు చూపించాం.
చాలా మంది నాకు కాల్ చేశారు. మీ ఆవేశానికి, మీ ఆవేదనకు అర్థం ఉందని మేము అనుకుంటున్నాం. ఇన్నాళ్ళు మీరు ఎప్పుడు అలా మాట్లాడలేదు. సరే, ఇక వ్యక్తిగతంగా అతన్ని అనకండి. అతను చెప్పే ఆ బోధను ఒక్కసారి ప్రపంచానికి చూపించండి అని నన్ను, మనల్ని ప్రోత్సహించే కొంతమంది పెద్దలు గాని, కొంతమంది సహోదరులు గాని తెలియజేయడం, కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. అన్నా, మీ ఆవేశానికి అర్థం ఉంది, కానీ చూచేవారికి బాగోదు కదా! మీరు కూడా కాస్త తగ్గించుకోండి. ఇన్నాళ్ళు ఎలా ఉన్నారో అలాగే సున్నితంగా ఖండించండి అంటూ మాట్లాడారు. సో, కాబట్టి ఇతడిని ఇంకా వ్యక్తిగతంగా నేను అతని సంగతులు పట్టించుకోదలుచుకోలేదు కానీ, అతడు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని తన వ్యక్తిగత పాపాలను, లోపాలను ఎలా కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడో ఈ మధ్య కాలంలో అతడు మాట్లాడిన బోధనలు వింటే మనకు అర్థమవుద్ది. అందులో ఈరోజు అపోస్తలుడైన పౌలుని పాపిగా మార్చేసిన, చూపించిన, తీర్చిదిద్దిన ఈ తోడేలు స్వభావాన్ని బయట పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఏం మాట్లాడతావు తమ్ముడు? నీకు కూడా అతడు మాట్లాడిన అంశాన్ని పంపించాను పరిశీలించమని. నీకేమనిపించింది? నేను వందనాలు. అలాగే ఛానల్ వీక్షిస్తున్న నా వీక్షకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూస్తూనే ఉన్నారు, అనేక సంగతులు మేము మాట్లాడుతూ వస్తున్నాం. అలాగే జాన్ పాల్ యొక్క బోధలు, ఆ బోధల్లో ఉన్న లోటుపాట్లు, ఆయన బైబిల్కి ఎంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, బోధన తనకి ఎంత అనుకూలంగా మార్చుకొని మాట్లాడుతున్నాడో గత 2-3 రోజులుగా మీరు పరిశీలిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఇది జస్ట్ ఒక లైన్ చెప్పి నేను అనేక విషయాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తాను. విశ్వాస వీరులు ఈ రోజు ఉన్న మన విశ్వాసానికి దేనికి పనికిరారని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడడం కాక ఆయన్ని సపోర్ట్ చేసే కొంతమంది దాన్ని సమర్థిస్తూ అదేదో రైట్ అన్నట్లుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు చెప్పిన బోధన మీరు పరిశీలించండి, వారు మాట్లాడిన దాన్ని కూడా మీరు పరిశీలించండి. వారు ఏం మాట్లాడుతున్నారంటే, మేము సమాధానం చెప్పాము, దాని క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము. వారు చెప్పిన ఆ బోధనలో పాయింట్ నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు పాత నిబంధనలు ఉన్న ఈ విశ్వాస వీరులందరినీ వారు ఎలా పోలిచి మాట్లాడుతున్నారంటే, రోడ్డు మీద ఒక ప్రయాణమై వెళ్తున్నప్పుడు మనం గమ్యస్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు మన గమ్యస్థానానికి వెళ్తున్న ఈ క్రమంలో రోడ్డు మీద కొన్ని మైల్ రైళ్లు మనకు కనబడుతుంటాయి. ఆ మైల్ రైలు లాంటి వాళ్ళు ఈ విశ్వాస వీరులు అని చెప్తున్నారు. వాళ్ళు గమ్యస్థానం కాదు, వాళ్ళు మైల్ రైలు లాంటి వాళ్ళే అంటున్నారు. నేనేమంటున్నానంటే, మనం గమ్యస్థానానికి వెళ్ళాలి అంటే మైల్ రైలు చాలా అవసరం. మైల్ రైలు కనబడుతున్నప్పుడు ఇంకెంత దూరం ఉందో తెలియడానికి అవకాశం ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, మధ్య మధ్యలో మనకు మైల్ రైలు కనబడుతున్నప్పుడు మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ అని చెప్పడానికి మైల్ రైలు ఎంతో ఉపయోగపడతాయి. స్పీకర్ గా నా పాయింట్ మీకు అర్థం లేదు. గమ్యస్థానానికి వెళ్తున్నప్పుడు మైల్ రైలు ఇంకెంత దూరం ఉందో, గమ్యస్థానం ఎంత దూరం ఉందో తెలియజేయడానికి ఉపయోగపడతాయి. మనం వెళ్తున్న రూటు సరైన రూటే అని చెప్పడానికి కూడా మైల్ రైలు ఉపయోగపడతాయి. గమ్యస్థానానికి వెళ్ళడానికి మైల్ రైలు ఎలా ఉపయోగపడుతున్నాయో వాళ్ళు ఏమంటారంటే, మైల్ రైలు అంటోళ్ళు ప్రవక్తలు అంటున్నారు. మరి మైల్ రైలు అంటూ ప్రవక్తలు అన్నప్పుడు, మైల్ రైలు ఉపయోగపడుతున్నప్పుడు ప్రవక్తలు కూడా ఏమవ్వాలి, విశ్వాస వీరులు కూడా ఏమవ్వాలి? వారి లెక్క ప్రకారంగా ఖచ్చితంగా ఉపయోగపడాలి. అంటే వారు చెప్తున్నప్పుడు విశ్వాస వీరులు ఉపయోగపడతారని చెబుతూనే పనికిరాని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, వినేవాళ్ళు కూడా గమనించాలి. మైలురాయిలుగా ఉన్న విశ్వాస వీరులు పనికొస్తారు అని చెప్తూనే టైటిల్ ఏం పెట్టాడు, వారు పనికిరారు అని మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికప్పుడే తన బోధన ఆయన ఏదో చెబుతున్నట్లుగా చెప్తూ తన బోధన తానే ఖండించుకుంటున్నాడు. విశ్వాస వీరులందరూ ఈరోజు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనకు వాళ్ళు ఎంతో కొంత ఉపయోగపడతారు. ఖచ్చితంగా వారిని చూస్తున్నప్పుడు, వారి ప్రయాణంలో మనం కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు గమ్యస్థానమైన యేసు దగ్గరికే వారి ప్రయాణం జరిగింది కనుక మన ప్రయాణం కూడా గమ్యస్థానమైన యేసు దగ్గరికే వారి ప్రయాణం చూపిస్తుంది కనుక మన ప్రయాణం కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న సంగతి ముందుగా గమనించాలి. ఇకపోతే నేను ఒక వాక్యాన్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అసలు పనికిరాని అపోస్తులు, పనికిరాని ప్రవక్తల మీద మనం కట్టబడడం ఏంటి? అతడు అనుకున్నట్టుగా అతను చెప్పిన బోధ రైట్ అయితే, చెప్పే బోధ రైట్ అయితే, విశ్వాస వీళ్ళు దేనికి పనికిరానుకుంటే క్రీస్తేసే మూలరాయి ఉండగా ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అసలు వాళ్ళు పనికిరారు కదా, వాళ్ళు వేసిన పునాది మీద మనం కట్టబడడం ఏంటి?
పనికిరాని పునాది మీద కూడా కట్టబడతారా? గనుక ఖచ్చితంగా పాత నిబంధనలు ఉన్న విశ్వాస వీరులందరూ ఈరోజు మన విశ్వాసానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు. వారు పనికిరాని వారని తీసి పడడానికి అవకాశం లేదు. వాళ్ళు పనికిరాని వారైతే కొత్త నిబంధనలు వారి కోసం రాయవలసిన అవసరం లేదు. వారు విశ్వాస వీరుల జాబితాలో రాసి విశ్వాస వీరులు మన ముందు పెట్టి విశ్వాసకర్త అయిన క్రీస్తు వైపే చూడండి అని వారిని ముందు పెట్టి యేసును చూపించాల్సిన అవసరం లేదు. కనుక చూస్తున్న వారు గమనించాలి, ఆయన బోధన వింటున్న వారు కూడా గమనించాలి. ఆయన బోధన విని ఆయన చెప్పే బోధ ఏదో రైట్ అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కానీ ఆయన మీద ఉన్న ప్రేమతో మీరు వింటున్నారు, మా మీద ఉన్న కోపంతో మీరు ఆ బోధన మేము చెప్పేదాన్ని వింటున్నారు కనుక మీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మనసు పెట్టండి, ఇది జాన్ పాల్ బోధో వికేఆర్ బోధ కాదు, ఇది బైబిల్ బోధ. బైబిల్ ఎవరు చెప్తే వారిని ఖచ్చితంగా మనం స్వీకరించాలి, ఆ బోధన మనం అనుసరించాలి. కనుక మేము చెప్పే ఒకవేళ మా మీద కోపం ఉండి మా కోపంతో మా మాటలు వింటే మీకు అర్థం కావు. మేము చెప్పే ప్రతి వాక్యం ప్రతి రెఫరెన్స్ అలా ఉన్నవో లేదో చూడండి. ప్రవక్తలు ఉపయోగపడతారంట, అపోస్తులు ఉపయోగపడతారంట. గనుక వాళ్ళు చెప్తున్నట్లుగా మైలు రాయిలు కూడా ఉపయోగపడతాయి. మైలు రాయిలు లాంటి వాళ్ళే విశ్వాస వీరులని వాళ్ళే చెప్తున్నారు కనుక ఆ మైలు రాయిలు కూడా గమ్యస్థానానికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. కాదు తమ్ముడు, ఆ క్రీస్తు వైపు చూడడానికి వాళ్ళనే చూపించాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇదిగో ఇంత సాక్షి సమూహము ఆవరించి ఉన్నందున మనము కూడా అంటే వాళ్ళు ఎలాగైతే యేసును చూసి దేవుని చూసి ఆయన విశ్వాసం ఉంచి ఎలాగైతే పరుగు పందెములో ఓపికతో పరిగెట్టారో గెలిచిన వారు వాళ్ళు మన ముందు పెట్టి ఆదర్శవంతులుగా పెట్టాడు. మనము కూడా ఇదిగో ప్రతి భారమును చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి వాళ్ళు ఎలాగైతే యేసునందు విశ్వాసమును కర్త అయిన యేసును దేవుని అంటే పాత నిబంధన కాలంలో యేసు అనే పేరు పలకబడకపోవచ్చు కానీ పాత నిబంధనలో విశ్వాస వీరులందరూ చూచింది యేసునే. భూమి మీద శరీరధారిగా 3.5 సంవత్సరాలు ఎవరైతే నడయాడాడో ఆ యేసుక్రీస్తు వారే పాత నిబంధన గ్రంథంలో విశ్వాసులకు కర్తగా దానిని కొనసాగించేవాడుగా కనపడ్డాడు. కనుక మనము కూడా ఆ విశ్వాస వీరులు వలె ఆయననే చూస్తూ మనం పరుగు పందెంలో ముందుకు కొనసాగుదామని అన్నాడు. అంటే ఇక్కడ విశ్వాస వీరులను మీరు ఆదర్శంగా తీసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట తమ్ముడు, ఒక సహోదరు నాతో మాట్లాడుతోంది ఈరోజు. మీ వాయిస్ కట్ అవుతుంది అంటే ఒకవేళ అక్కడ నీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండి ఒకవేళ అలా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు ఎలా ఉంది? వీడియో కూడా స్టక్ అయింది, వాయిస్ కూడా కట్ అయింది. ఓకే, లైవ్ లో అయితే బాగానే ఉంది తమ్ముడు. ఓకే ముందుకెళ్ళండి. అంటే ఒక సహోదరి మాట్లాడుతూ ఏమన్నదంటే, ఒకవేళ ఆ విశ్వాస వీరులు కానీ బైబిల్లో రాయబడిన భక్తులు అవసరం లేకపోతే ఇంకా వాళ్ళ గురించి రాయనవసరం లేదు కదా, యేసు గురించే రాసి వదిలేయచ్చుగా. యేసు గురించి మాత్రమే రాసి యేసునందే మనం విశ్వాసం ఉంచాలి, యేసునే చూడాలి అని చెబుతున్నారు కాబట్టి ఆయననే చూద్దాం. ఎవరో ఇది కాదనరు. యేసే విశ్వాసమును కర్త, యేసే విశ్వాసమును కొనసాగేవాడు, యేసే పరిశుద్ధుడు, యేసును మించిన పరిశుద్ధుడు ఎవరూ లేరు. ఇది చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వ్యక్తి దగ్గర నుంచి సండే స్కూల్ విద్యార్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడేదే ఇది, చెప్పేదే ఇది. కొత్తగా జాన్ పాల్ చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా విజయ్ కుమార్ చెప్పనవసరం లేదు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసే. యేసును మించిన పరిశుద్ధుడు లేడు, యేసే అల్టిమేట్. కానీ వీళ్ళందరూ యేసునే చూశారు. వాళ్ళలా నువ్వు కూడా యేసునే చూడాలి, వాళ్ళలా తప్ప వాళ్ళ పనికి రారని ఎక్కడ చెప్పరు. ఒకవేళ పనికి రాకపోతే అసలు బైబిల్ గ్రంథంలో వారి ప్రస్తావన చేయరు, ఒక యేసు గురించి మాత్రమే చెప్పి వదిలేస్తారు. కానీ యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని చెబుతూ ముందు వెనక ఎందరో అటు భక్తులను ఇటు భక్తులను చూపిస్తూ వారు ఎలాగైతే ప్రభువులో ఆయనను చూస్తూ కొనసాగారో నువ్వు కూడా వాళ్ళలో ఏది తీసుకోవాలి అది తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నదే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పిన సంగతి. ఓకే, ఇది నిన్నటి వరకు మాట్లాడింది. నువ్వు అన్నట్టుగా తమ్ముడు, గతంలో నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. పిడి సుందర్రావు గారి దగ్గర నేను వాక్యం నేర్చుకున్నాను. అక్కడ ఉన్నంత కాలము ఆయన ఏది చెప్తే అదే రైట్ గా నాకు అనిపించింది. ఆయన చెప్తేనే రైట్, ఆయన చెప్పిందే రైట్, ప్రపంచంలో ఆయనలో ఇంకెవడు చెప్పడు అనే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాము. అందరం వెళ్ళిపోయాము, అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ అలాగే ఉంటారు. అప్పుడు ఆయన ఏది చెప్పినా రైటే అనే భావనలో ఉంటారు. ఒక వ్యక్తిని మనం ఇష్టపడితే అతను ఏం చెప్పినా రైట్ గా అనిపిస్తుంది. అప్పుడు ఒక సహోదరుడు నన్ను మేలుకొల్పాడు. ఇదిగో యేసుక్రీస్తుని ఏమన్నా నీకు కోపం రావడం లేదు, రోషం రావడం లేదు,
జ మీ గురువు గారిని అంటే మాత్రం వచ్చేస్తుంది. మీ గురువు గారిని అంటే నీకు రోషం వచ్చేస్తుంది. అసలు యేసుక్రీస్తుని రక్షించింది పిడి సుందరరావు గారు అని అడిగినప్పుడు నేను చాలా ఆలోచించి మదనపడి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నన్ను క్షమించని అప్పటి నుండి యేసును చూడడం, అప్పటి నుండి బైబిల్ దేవుని దృష్టికోణంలో చదివాను నేను. దేవుని దృష్టికోణంలో చదివాను నేను. అప్పటి వరకు పిడి సుందరరావు గారి మీద అభిమానంతో బైబిల్ చదివాను కనుక ఆయన ఏం చెప్పినా రైట్ అనిపించింది. ఎప్పుడైతే ప్రభు మీద ఇష్టంతో చదివాను, వాక్యాన్ని ప్రేమిస్తూ చదివాను, అప్పుడు నాకు అనేక సంగతులు బోధపడ్డా. పిడి సుందరరావు గారు చెప్పినవి తప్పు అనిపించాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ సహోదరి నాతో ఏమన్నదంటే, జాన్ పాల్ అనే వ్యక్తిని ఏమన్నా అంటే కామెంట్లో తెగ ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు, మరి విశ్వాస వీరులను అంత తక్కువగా చేసినప్పుడు జాన్ పాల్ని ఎవడు ఏమండా అంటే, విశ్వాస వీరులు హేబేలు మొదలుకొని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన ఆ విశ్వాస వీరులందరినీ తప్పు పెట్టేశాడు కదా. ఆ తప్పుపట్టిన వ్యక్తిని ఏమన్నంటే వీళ్ళకి రోషం వచ్చేస్తుంది. ఆ జాన్ పాల్ అంతమందిని తప్పుపట్టాడు కదా, ఈ జాన్ పాల్ని ఎంతలాగా ప్రపంచం ముందు నిలబెట్టాలి అని అడిగినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ జాన్ పాల్ అనుచరులకు అర్థం కాదు తమ్ముడి. ఇతనే కాదు, ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిడి సుందరరావు గారు అంతకు ముందు వాళ్ళ బోధకుడు, వాళ్ళ అన్న, వాళ్ళ సేవకుడు ఏం చెప్తే అదే రైట్. ఈ రోజు ఈ జాన్ పాల్ కూడా తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన రాజ్యం కట్టుకోవడానికి, బాగా సంపాదించుకోవడానికి, తానంటూ గొప్పవాడిగా ప్రపంచాన్ని కనబరుచుకోవడానికి కొంతమంది భజన బృందం ఉన్నారు. వాక్యం నేర్చుకున్నవాడైతే ఆ వాక్యం విని తనను తాను బాగా ప్రభువులో అభివృద్ధి పరుచుకుని ప్రభువులో కొనసాగుతూ తానున్న సంఘంలో ఎదుగుతూ ఉంటాడు. కానీ ఈ జాన్ పాల్ బోధ విన్నవాడు వాక్యానికి దగ్గర అవుడు, జాన్ పాల్కి దగ్గర అవుతాడు, ప్రభువుకి దగ్గర అవుడు, జాన్ పాల్కి దగ్గర అవుతాడు, ఈ తోడేలకు దగ్గర అవుతారు. కాబట్టే వీళ్ళు జాన్ పాల్ పక్షంగా మన మీద కామెంట్లు చేయడానికి వస్తున్నారు తప్ప వాక్యాన్ని ప్రేమించి వీళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి మాత్రం రావడం లేదు. అందుకే నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు అజ్ఞానంలో ఉండి జాన్ పాల్ తప్ప ఎవరికి బైబిల్ తెలియదు అనే భ్రమలో ఉన్నారు కాబట్టి మిగిలిన వారు ఎవరు ఏం చెప్పినా మీకు ఎక్కదు. అలాంటి వారు మా వీడియోలు చూడకుండా ఉండండి. మేము కొందరినైనా అగ్నిలో నుంచి లాగి రక్షించాలని, కొందరినైనా ప్రభు కొరకు నిలబెట్టాలని, ఇలాంటి ఆయా సందర్భాలలో ఇలా వచ్చి తనను తాను గొప్పవాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక కల్ట్ని ప్రపంచానికి పరిచయం చేసే ఇలాంటి దుర్మార్గులందరినీ ఎండగట్టడమే మా పని. ఆ పనిలో మేము ముందుకు కొనసాగుతాం. ఈ జాన్ పాల్ బోధలో కూడా ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమో ప్రపంచానికి చూపిస్తాం. వాడేదో మహాజ్ఞాని అనే ఫీల్ అవుతున్నారు. ఇన్నాళ్ళు నేను ఫోకస్ చేయలేదు. వాడికి బైబిల్ వివరించడం చేత కాదని ఈ రోజుతో మీకు కాస్త కూస్త అర్థమవుతుంది. ఇక ముందు ముందు ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకేసారి అర్థం కాదు కదా తమ్ముడు. ఓకే, ఇప్పుడు జాన్ పాల్ మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గురించి ఏమన్నాడో ఆ సందర్భాన్ని అతడు ఏం మాట్లాడాడు చూపించి తదుపరి సందర్భంలోనికి మనం వెళ్ళిపోతాం తమ్ముడు. ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వారిలాగా ఎవరూ లేనట్లయితే పౌలు నేను క్రీస్తుని పోలి నడుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి ఎందుకన్నాడు? ఓకే, వెరీ గుడ్. పౌలు నన్ను పోలి నడుచుకోండి అన్నది ఏ విషయంలో నడుచుకోమని నన్ను పోలి? ఆయన వక్ర బోధలు చేయడు, అబద్ధ బోధలు సహించడు, లేకపోతే పరిచయం అడ్డు పెట్టుకొని సంపాదించడు, ఎవరిని వెండిని కానీ వస్త్రాన్ని కానీ బంగారాన్ని కానీ నేను ఆశించలేదు, సంఘం కోసం నేను ప్రయాసపడ్డాను, అపోస్తుల అధికారాన్ని నేను ఉపయోగించుకోలేదు, సంఘం కోసం క్రీస్తు మిగిల్చిన శ్రమలు నేను అనుభవిస్తున్న నా శరీరం అనుభవించాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ఇలాంటి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఇలా పరిచయం చేయండి, ఈ విషయం నన్ను పోలి నడుచుకోండి. క్యారెక్టర్ కాదు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యోధుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటుని, 3 మారు బెత్తంతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబవులు సముద్రంలో గడిపితుంది, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వల్ల ఆపదల్లోను, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరు వలన ఆపదల్లోను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకో చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘములన్నింటిని గురించి చింతయు కలదు, ఈ భారం దినదిన నాకు కలుగుతున్నది. ఇవి క్రీస్తు కోసం ఆయన చేసినవి. వీటిలో నన్ను పోలు నడుచుకోండి. ఇవి వేరు, స్వభావం వేరు, నేచర్ వేరు. ఇవేంటి? ఈయన అచీవ్మెంట్స్ క్రీస్తు కోసం ఇవి అచీవ్ చేశాను అని, అది దాని అర్థం. అందుకే క్రీస్తుని పోలు నడుచుకోండి అంటే క్రీస్తు యేసు పోలాగా నడుచుకున్నాడని కాదు. అసలు పోలికే లేదు. నా శరీరంలో మంచిది ఏది నివసింపదన్న ఆయన, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడో ఆయనతో ఎలా ఎక్కువవుతాడు?
నా యందు పాపం ఉన్నది అని ఎవడైనా నిరూపించగలడా అన్నది క్రీస్తు ఒక్కడే. ఈయనేమన్నాడు, నాలో అసలు మంచితనం కనపడుతున్నాడు ఈయన. ఇతర పోలికేంటి అసలు? మినిస్ట్రీ. తమ్ముడు విన్నారు కదా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను కనుక నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటకి ఆయన ఏం పోలి నడుచుకున్నాడు? ఆయన క్యారెక్టర్ కాదు, ఆయన చూచి కాదు, ఆయన బోధ, ఆయన మినిస్ట్రీ, ఆయన బోధ అన్నాడు. ఒకసారి రిఫరెన్స్ చూసి తమ్ముడు నేను నీకు అప్పగిస్తాను, ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. తమ్ముడు పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. రాయబడిన ఈ లేఖన భాగంలో పౌలు గారు స్పష్టంగా చెబుతున్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను. ఇక్కడ ఈ మాటల అర్థం, యేసుక్రీస్తు వారు నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు అన్నాడని పౌలు గారు కూడా అలా అన్నాడనా, అలా అంటాడనా, అలా అనబోతున్నాడనా? దాని అర్థం నేను క్రీస్తు ఈ లోకంలో ఎలాగైతే నడుచుకున్నాడో ఆయనను నమ్ముకున్న తర్వాత నేను అలా పోలి నడుచుకుంటున్నాను అని అన్నాడు. అంతకుముందు ఆయన పరమపాపి పౌలు గారు క్రీస్తులోకి వచ్చేంత వరకు ఆయనే అన్నాడు, నా అంత పాపి మరొకడు లేడు అన్నట్టుగానే మాట్లాడాడు. ఘోరమైన హింసకుడును, దోషకుడును, ఘోర పాపిని అని ఒప్పుకున్నాడు. యేసులోకి వచ్చిన తర్వాత క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని అన్నాడు. ఇప్పుడు ఇందులో యేసుక్రీస్తు పరిశుద్ధుడైనాక ఆయనలాగా ఆయనలాగే నేను అని ఇక్కడ పౌలు చెప్తున్నట్ట. ఒకటి ఆలోచించండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను, మీరు క్రీస్తును పోలి నడుచుకోండి అంటలేదు. ఇక్కడ మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడంటే ఎంతగా క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తున్నాడో, అటు ఏ విషయంలోనూ, ఒక బోధ విషయంలోనా, లేదా ఒక మినిస్ట్రీ విషయంలోనా, క్యారెక్టర్ కాదా? అతను మాట్లాడుతూ క్యారెక్టర్ కాదు అంటే ఇప్పుడు ఇతని ఉద్దేశం, అతని మధ్యలో కూడా రోమపత్రిక 7వ అధ్యాయం చెప్పాడు, దాని దగ్గరికి వెళదాం. ముందుగా అసలు ఇతడు ఏం పోలి నడుచుకోమన్నాడు? బోధన పోలి మాత్రమే నడుచుకోమన్నాడా? అలాగనుకుంటే మరొక మాట నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఆ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సేమ్ అదే మాటను ఇంకా కాస్త పొడిగిస్తూ మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటూ మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము, మేము మీకు మాదిరి ఎలాగైతే ఉన్నామో మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి. మేము ఎలాగైతే మాదిరిగా ఉన్నామో ఆ ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మమ్మల్ని పోలి నడుచుకోండి, ఎలాగైతే మేము మాదిరి అయి ఉన్నామో ఆ విధంగానే మాదిరిగా ఉన్న వారిని, ఆ విధంగా నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి అంటున్నాడు. అంటే దీన్ని బట్టి పౌలు గారు కేవలం నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడంలో అతని బోధను, అతడు ఎలా బోధ చేస్తున్నాడో అలా బోధ చేయమని మాత్రం కాదు, అతడు మినిస్ట్రీ ఎలా చేశాడో అలా మాత్రం కాదు, ఆయన అన్ని విషయాలలో ఆయన జీవితాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదిలా ఉంచితే ఇంకొక మాట చెప్పి నేను తమ్ముడికి ఇచ్చేస్తాను. ఇంకొక మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక, రాత్రి కూడా తమ్ముడు గాబ్రియల్ గారు ఈ సంగతిని స్పష్టంగా చూపించారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? అయితే నీవు నా బోధను నన్ను పోలి నడుచుకోండి అంటే కేవలం ఆయన బోధ మాత్రమే చేయడం తప్ప ఆయన క్యారెక్టర్ కాదని వాగాడు కదా ఈ తోడేలు. పౌలు గారు ఏమంటాడు చూడండి, అయితే తిమోతి నీవు నా బోధను, నా ప్రవర్తనను, జాగ్రత్త, క్యారెక్టర్ను కూడా రే తోడేలు, క్యారెక్టర్ కూడా రా. పౌలు గారిని పోలి నడుచుకోవడం అంటే ఆయన బోధించే విధానం, ఆయన బోధనా విధానము, ఆయన మినిస్ట్రీ, ఆయన క్యారెక్టర్ కూడా, ఆయనను చూచి కూడా నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును,
అంతియొకయ, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి పౌలు గారిని ఏం చూసి వెంబడించాడట? పౌలు గారిలో ఏం చూసి క్రీస్తులోకి వచ్చాడట? పౌలు గారిని బట్టి క్రీస్తులోకి వచ్చాడు. తిమోతి గారికి డైరెక్ట్ గా క్రీస్తు తెలియదు. తిమోతి తమ్ముడు గమనించావా? తిమోతి గారికి డైరెక్ట్ గా క్రీస్తు తెలియదు. ఒకవేళ అతడు వాళ్ళ అమ్మగారి దగ్గర లేఖనములను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఇతడు ఈ స్థితిలోకి రావడానికి, ఒక దైవజనుడిగా, ఒక స్వార్థికునిగా, ఒక ప్రభువులో బలపడేవాడిగా, ప్రభువులో స్థిరపరిచేవాడు, కదలని వాడిగా నిలబడడానికి పౌలు గారు ఏం చూశాడట? బోధను, ప్రవర్తనను, ఉద్దేశమును, విశ్వాసమును, దీర్ఘశాంతమును, పౌలు ప్రేమను, పౌలు ఓర్పును, అంతియొకయలోను, ఇకోనియా, లుస్త్రాను పట్టణములలో పౌలు గారికి కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకొని అతడిని వెంబడించాడట. అంటే పౌలు గారి క్యారెక్టర్ కూడా చూశాడా తిమోతి? చూశాడు. పౌలు గారి క్యారెక్టర్ కూడా చూశాడు. తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? పౌలు గారి బోధ మాత్రమే కాదు, బోధలో మాత్రమే చూడడం కాదు, బోధన మాత్రమే చూడడం కాదు, పౌలు గారి క్యారెక్టర్ని కూడా చూడమంటున్నాడు ఇక్కడ. పౌలు గారి ప్రవర్తనను కూడా చూడమంటున్నాడు ఇక్కడ. తమ్ముడు చెప్పు తమ్ముడు, కాదా? అతడు అన్నట్టుగా పౌలు గారి యొక్క బోధన మాత్రమేనా? అవునండి, చాలా మంచి విషయాలు మీరు ప్రస్తావించారు. అక్కడ చాలా క్లియర్ గా ఉంది కదన్యా. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తు బోధను ఎలాగైతే బోధిస్తున్నాను మీరు అలా బోధించండి చెప్తారు కదా. బోధ అయితే నడుచుకోండి అంటే అది నడవడకి సంబంధించింది, బోధకు సంబంధించింది కాదురా బాడుకో. అది బోధకు సంబంధించి. అలా అని క్రీస్తులాగా బోధన చేయొద్దు అని మేము చెప్పట్లేదు, అది కూడా ఉండొచ్చు. కానీ అక్కడ చెబుతుంది నడవడిక కోసం అని. మీరు ఇప్పటికే 3 రెఫరెన్స్ చూపించారు, అద్భుతమైన రెఫరెన్స్ చూపిస్తానని. చెప్పండి, చూపిస్తామండి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చింది. కావున నేను చదువుతాను తమ్ముడు, నువ్వు రెఫరెన్స్ చెప్పు చాలు, నేను చదువుతాను. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చింది. 5వ అధ్యాయం మొదలు వచ్చింది. ఓకే, ఇక్కడ దొరికేస్తాడనే. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. అంటే ఇప్పుడు దేవుని అంటే క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే బోధ అంటున్నావు కదా, మరి దేవుని పోలి నడుచుకోండి అంటే మాటలోనే అర్థమైపోయింది తమ్ముడు. ముందు మాటలోనే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడు అంటే క్రీస్తులో ఏం చూసి నడుచుకుంటున్నాడు? క్యారెక్టర్ కదా, క్రీస్తు క్యారెక్టర్ కదా. ఇక్కడ చెప్పేస్తాడు ఇప్పుడు, అక్కడ చెప్పేస్తాడు దేవుని పోలి నడుచుకోండి అంటే జానపాలంటే వచ్చి బోధ అంటాడేమో అని పరిశుద్ధాత్ముడు కొంచెం అడ్వాన్స్ చెప్తున్నాడు. దేవుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి, క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి దేవుని పోలి నడుచుకోండి అంటే క్రీస్తుని పోలి నడుచుకోండి చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తుని పోలి నడుచుకోండి చెప్తున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకోండి, మీరు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసంగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొను, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకోండి, దేవుని పోలి నడుచుకోండి అంటే క్యారెక్టర్. క్యారెక్టర్ కోసం చెప్తున్న మాటలు. నేను క్రీస్తు యొక్క క్యారెక్టర్ ప్రకారంగా బతుకుతున్నాను, మీరు నన్ను చూస్తున్నారు కనుక, మీకు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు కనుక, క్రీస్తు నాలో మీకు చూపిస్తున్నాను కనుక మీరు నాలా నడవండి అని చెప్తున్నాడు. కొరింథీ సంఘస్థులకు, ఎఫెసు సంఘస్థులకు, గలతీ సంఘస్థులకు, తెస్సలోనిక సంఘస్థులకు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియదని అవన్నీ అన్నుల ప్రాంతాలకి అపోస్తలుడైన పౌలు వెళ్ళి క్రీస్తు మన కొరకు చనిపోయాడని క్రీస్తుని తనలో చూపించాడు, బ్రతుకులో చూపించాడు. మేము ఏ క్రీస్తు కోసం చెప్తున్నామో ఆ క్రీస్తులో మేము బతుకుతున్నాం, మమ్మల్ని చూసి మీరు ఆయన బతకండి అని బ్రతుకుని చూపించి చెప్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తిమోతి క్రీస్తుని వెంబడించడానికి, క్రీస్తు దగ్గర రావడానికి పౌలు యొక్క బోధన చూశాడంట, ప్రవర్తన చూశాడంట, ఉద్దేశం చూశాడంట, విశ్వాసం చూశాడంట, ఓర్పును చూశాడంట, సహనాన్ని చూశాడంట, ప్రేమ చూశాడంట, దేవుడి కొరకు ఆయన పడుతున్న ఆ బాధలు చూశాడంట, అప్పుడే వెంబడించాడంట. అంటే అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని తనలో చూపించాడు. దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తుని పోలి నడుచుకోండి అంటే ఆ క్యారెక్టర్ కలిగి జీవించండి. ఆ క్యారెక్టర్ కలిగి మేము జీవిస్తున్నాం కనుక, మీకు మేము కనబడుతున్నాం కనుక మాలా మీరు బ్రతకండి అని చెప్తున్నారు. దాన్ని బోధకు లింక్ పెట్టేవేటి? కేవలం బోధ మాత్రమే చూడాలి, క్యారెక్టర్ని కాదు అంటున్నాడు. బోధన మాత్రమే చూడండి, క్యారెక్టర్ కాదు. అంటే
తమ్ముడు ఏదో డౌట్ కొడుతుంది కదా. ఎక్కడో డౌట్ కొడుతుంది. అలా అంటే నా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు. అరే నీ వ్యక్తిగత విషయాలు అంటే మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత విషయాలు మేము మాట్లాడుతున్నామని నువ్వు అంటున్నావు, మేము మాట్లాడలేదు, నువ్వే చెప్తున్నావు. ఆ రోజు అలా జరిగింది, ఈ రోజు ఎలా జరిగింది, ఆ నువ్వు రోజు ఎలా జరిగింది, చెప్పుకుంటున్నావు. నన్ను అపార్థం చేసుకున్నారు, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఇదిగో మీరు భక్తుల్లో చూడండి, మా భక్తులు చూడకండి, ఆ వాక్యాన్ని చూడండి అని, భక్తులు కూడా చూడండి, వాక్యాన్ని చూడండి అని కొంతకాలంగా ఇలా మాట్లాడుతున్నాడు. నిన్నెవరో ఏదో అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వే చెప్పావని నువ్వే చెప్తున్నావు. మేము నిన్న అంటారా బాబు? నాకేం పని పట్టలేదా? నీకు సంబంధించి ఏ విషయాలు బయటకు వచ్చాయన్నప్పుడే మాట్లాడమని అన్నారు చాలా మంది. మేము మాట్లాడలేదు, మాట్లాడన్నాను నేనైతే. అంత అవసరం లేదన్నాం. ఎప్పటికీ అవసరం లేదు మాకు అవి. ఏదో నన్ను అనేసారు కనుక నేను అనేసాను, నేను అనేది తనేస్తావా? సొత్తపోతా నేను అనేది తనేస్తావా? ఎక్కడ ఉంది బైబుల్ నేను అనేస్తాను మని? కొంచెం ఆలోచించరా అయ్యా. చూడు బైబిల్ చూడు. ఓ సేవకుడిగా నేనే సేవ చేస్తున్నాను, నేనే వాక్యం చెప్తున్నాను, వ్యభిచారం చేయొద్దని చెప్తున్నాను, మా సంఘస్థులందరూ నేను వ్యభిచారం చేస్తానని తెలిసిందనుకో, నా వాక్యం ఎవడింటాడు? ఎవడింటాడు? అంతే కదా. ఎవడన్నా వింటాడా? అసలు నీ ప్రవక్త అసలు చాలా మంది భక్తులు అందరూ మాట్లాడేది ఏంటి తెలుసా? ఎక్కువ శాతం నేను నా ముందు బోధకులు విన్న కొంతమంది లోకం డినామినేషన్ కి సంబంధించిన, అంటే నేను కేవలం బైబిల్ ఓపెన్ బట్టి గురించి మాట్లాడడం లేదు సుమా. వాళ్ళు అంటారు, అరే నీ బోధ కాదు ఎదుటి వారిని మార్చాల్సింది, నీ క్యారెక్టర్ ఎదుటి వారిని మార్చాలి, నీ ప్రవర్తన ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాలి. చెప్పడం ఎవడైనా చెప్పేస్తాడు, బోధకుడు అవడం పెద్ద కష్టమా తమ్ముడు? అక్షర జ్ఞాని ఆ అక్షరాలు చదివేసి చెప్పేయడం, ప్రిపేర్ అయ్యి చెప్పేయడం పెద్ద కష్టమా? ఆత్మ సహాయం మనకు కావాలంటే మన క్యారెక్టర్ పరిశుద్ధత, నీ ప్రవర్తన బాగుండాలి. అందుకే పౌలు గారు ప్రతి విషయంలోని తిమోతికి అదే చెప్తాడు కదా. అంటే తమ్ముడు ఏదో కొడుతుంది తమ్ముడు, గుర్తుపెట్టుకో. అతడి మాటల్లో ఏదో కొడుతుంది. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తానని చెప్తాడు. ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాను. అంటే అపోస్తలుడైన పౌలు మమ్మల్ని పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, మా బ్రతుకు ఎలాగైతే ఉందో అలా మీరు బ్రతకండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది మనం ఎఫెసీ పత్రికలో చూపించాం, మీరు కూడా 2 చూపించారు. ఇంకా చెప్తున్నాడు మమ్మల్ని పోలి నడుచుకోండి అంటే ఏంటో చెప్తున్నాడు. మమ్మల్ని పోలి నడుచుకోవడం అంటే బోధకు సంబంధించా, బ్రతుకు సంబంధించి చెప్తూ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి వచ్చిన సహోదరులారా, మా వల్ల పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరు మీ అందరి నుండి తొలగింపవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నాను. ఈ ఏలాగు మమ్మను పోలి నడుచుకున్న తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను నేను. 6-7 సహోదరులారా, నేను చదువుతాను తమ్ముడు. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, మా వలన మీరు పొందిన బోధన ప్రకారము కాక, తమ్ముడు ఒక్క నిమిషం, కట్ చేస్తున్నా ఒకడు తెక్కాలు చేస్తున్నాడు. కట్ చేస్తున్నప్పుడన్నా తెలియాలి కదరా నీకు, మేము ఎక్కడున్నామో తెలియాలి. కట్ చేస్తున్నాడు, బిజీగా ఉన్నామని కదా, ఎందుకు మాటికి ఫోన్ చేస్తావు? మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఇక్కడ ఒక మాట అక్రమంగా నడుచు వారి నుండి పొమ్మంటున్నాడు కదా. అక్రమమైన బోధ చేస్తున్న వారి నుంచి పోవాలా, అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుంచి పోవాలా? బోధన చూడాలా, బోధకుని చూడాలా? ఇక్కడ ఉన్న మాట ప్రకారం బాగా బతకపోతే ఆడు కానీ వెళ్ళిపోమంటున్నాడు. అసలు బాగా బతకపోతే అదేంటి చూడడం? బోధన కదా చూడాలి. అవునుగా, ఇప్పుడు బోధనే చూడాలి అని చెప్తున్నాడు. అది అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు అంటున్నా కదా. మరి అపోస్తలుడైన పౌలు గారు బోధనే చూడండి, మరి బాగా బతకపోతే వాడి దగ్గర ఉండిపోండి అని చెప్పాలి కదా. బాగా బతకనోడి దగ్గర నుంచి పొమ్మంటున్నాడంటే బోధతో పాటు బ్రతుకు కూడా బాగుండాలని చెబుతూ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాడు అని 7వ వచనం. ఎలాగు మమ్మను పోలు నడుచుకొనవలెను, ఎలాగ మమ్మల్ని పోలు నడుచుకోవాలనో మీకే తెలియను, మేము మీ వద్ద అక్రమంగా నడుచుకోనలేదు. అంటే పౌలుని పోలు నడుచుకోవడం అంటే బోధకు సంబంధించి కాదు రే నాయన, బ్రతుకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ బోధకు సంబంధించిన బ్రతుకే చూస్తారు ప్రజలు, అదే కదా మనిషినే చూస్తారు. అదే చెప్తున్నాడు. మేము ఎలాగూ మమ్మల్ని పోలు నడుచుకోవాలో మీకే తెలియను. ఎలా నడుచుకోవాలంటే
మేము మీ మధ్య అక్రమంగా నడుచుకోలేదు, ఎవరితో ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోను కష్టంతోను రాత్రి పగలు పనిచేసి జీవం చేసేది మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని, మమ్మల్ని మేము మీకు మాదిరిగా కనపరచుటగా ఇలాగ చేసేది, మమ్మల్ని పోలి నడుచుకోవడం అంటే బ్రతుకు సంబంధించి అని చెప్తున్నాడు క్లియర్ గా. బ్రతుకు సంబంధించి, కేవలం బోధకు సంబంధించి మాత్రమే కాదు. అలానే క్రీస్తు చేసిన బోధ ప్రకారం, క్రీస్తు ఎలాంటిది బోధ చేస్తాడో అలాంటి బోధ చేయాలి. ఆ దానికి వ్యతిరేకం కాదు మేము, ఆ బోధ కూడా చేయాలి, బోధ కూడా చేయాలి. బోధతో పాటు బ్రతుకు. కానీ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాత్రం బ్రతుకు సంబంధించి, కేవలం బోధకు సంబంధించి. తమ్ముడు, నువ్వు బాగా బ్రతకకపోతే అసలు బోధించొద్దన్నాడు. నువ్వు బ్రతకనప్పుడు, నీ క్యారెక్టర్ పరిశుద్ధంగా లేనప్పుడు, నువ్వు ప్రభుకు అనుకూలంగా లేనప్పుడు, పరిశుద్ధుడైన దేవుని దగ్గర నువ్వు పరిశుద్ధంగా లేనప్పుడు నువ్వు బోధ చేయొద్దన్నాడు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, గతంలో కూడా విన్నాను తమ్ముడు ఇలాంటి బోధలు. వీడు అంటాడు, ఈ తోడేలు అంటాడు, ఇంతకుముందు ఎవరు చెప్పలేదు ఇలాగా, ఎవరు ఇంతకు ముందు కూడా ఇలా చెప్పారు, మమ్మల్ని చూడొద్దు, మేము ఏ పాపం చేసినా మమ్మల్ని చూడొద్దు, మేము పాపం చేసినా మా క్రియలు అదే మేము చేసే బోధన చూడండి, మనం ఏ పాపం చేసినా ఎంత పాపం చేసినా దేవుని పని చేస్తే చాలు, దేవుడు మనల్ని క్షమించేస్తాడు, ఏ తప్పు చేసినా పర్లేదు, వ్యభిచారమా దొంగతనమా అబద్ధమా ఏదైనా బతికేయండి, మీ ఇష్టానుసారంగా బతకండి, కానీ ప్రభు పని చేయండి, మమ్మల్ని చూడకండి, మేము చెప్పే వాక్యం వినండి. ఇలా నీకంటే ముందు చెప్పారు అయ్యా ఇది. అలాంటి బోధల్లో నుంచే బయటకు వచ్చేసాం, అర్థమైందా? అలాంటి బోధల్లో నుంచే బయటకు వచ్చేసాం. ఇలా మార్చేశారు బోధనని. యోధా పత్రికలో కూడా ఏం చెప్తాడు తమ్ముడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి అన్నాడు. ఏంటి పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడడం? కొందరు దేవుని కృపను, ప్రభు యొక్క కృపను కామాతృతకు దుర్వినియోగం చేసేస్తున్నారట. అంటే సంఘంలోనికి వ్యభిచారులు దొరబడిపోయారు. సంఘంలో ఉండి కూడా వ్యభిచారులుగా బ్రతికినా పర్లేదు, దేవుడు మనల్ని క్షమించేస్తాడు. కృప, ఇది కృపాకాలం, కృప. ఆ కృపను అడ్డు పెట్టి ఎలా బ్రతికినా పర్వాలేదనే బోధకులు, పరిశుద్ధత లేని వారు, జాగ్రత్తం కలిగిన వారు, వ్యభిచారులు సంఘంలోనికి చేరిపోయినప్పుడు, అరే అలా బ్రతుకుతూ కూడా నువ్వు బోధ చేస్తున్నావు జాగ్రత్త అని పరిశుద్ధులకు అప్పగింపబడిన ఆ పరిశుద్ధమైన బోధ నిమిత్తం పోరాడుతూ వాళ్ళని ఖండించి గెంటుపడమన్నాడు అవతలకి. కానీ నువ్వేం చేస్తున్నావు? క్యారెక్టర్ చూడొద్దన్నాడు. పౌలు గారి క్యారెక్టర్ కదా, ఆయన ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా బోధిస్తున్నాడు ఆ బోధ, తర్వాత ఏంటంటే ఆ మినిస్ట్రీయా, ఇది తప్ప ఇంకేది పోలి నడుచుకోకూడదు అంటే ఆయన క్యారెక్టర్ లేదనమాట. కేవలం ఆయన బోధ మాత్రమే బ్రతుకుతో పని లేదనుకుంటే, రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం, చీకట్లో ఉండి వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యుడివై ఉన్నావని నీ అంతటి నువ్వే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి బోధించినేవు నీకు నీవు బోధించుకోవా? అదే బోధ మాత్రమే కాదురా, బతుకు చూసుకోరా అంటున్నాడు. బోధిస్తున్నావు కదా, నువ్వు బతుకుతున్నావు చూసుకోవా అంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడు, ఎదుటివానికి బోధించి నీకు నీవే బోధించుకొనవా? దొంగలించవద్దని ప్రకటించి నువ్వు దొంగతనం చేస్తావా? దొంగతనం చేయొద్దని చెప్పే నువ్వు దొంగతనం చేయకూడదు అంటే బోధతో పాటు నీ బ్రతుకు కూడా బాగుండాలి. నువ్వు కేవలం బోధ మాత్రం చేస్తావు, బ్రతుకు బాగుండి బోధ చేయి అన్నాడు. సూపర్ అండి, ఎంత బాగా చెప్పాడు. దొంగలించవద్దని ప్రకటన, దొంగలించదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రం అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వల్ల దేవుని నామమును అవమానపరిచదవా? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది. అంటే చెప్పి అలా బ్రతకపోతే అతగాడ వల్ల దేవుని నామానికి అవమానం జరుగుతుంది అంటున్నాడంటే, అరే మీరు ఏదేది చెప్తున్నారో అలా బ్రతకండి, అలా బ్రతికి చెప్పండి. బైబిల్లో కూడా అనుభవ జ్ఞానం అంటాడు. అనుభవ జ్ఞానం అంటే నువ్వు అనుభవించి చెప్పాలని కదా. అంతేగా. ఇప్పుడు నేను ప్రారంభంలో బైబిల్ నేర్చుకుంటున్న ప్రారంభంలో నాకు చాలా చోట్ల అవకాశాలు వస్తూ ఉండే, వాక్యం చెప్పే అవకాశాలు వస్తుంటాయి, ఎక్కడ పెడితే అక్కడ వాక్యం చెప్తూ ఉండను. కొన్ని పెళ్లిల్లో కూడా నాకు వాక్యాలు చెప్పే అవకాశం వచ్చింది. నాకు పెళ్లి కాలేదు అప్పుడు. పెళ్లి కాకపోయినా పెళ్లిల్లో పెళ్లి ప్రసంగం చేసేసేవాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, బాబు నీకు పెళ్లి అయిందా? లేదు. పెళ్లి అయితే తెలుస్తుంది బాబు, కొన్ని విషయాలు నీకు అర్థం కావట్లేదు, ఇప్పుడు చెప్పేస్తున్నావు, అనుభవం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, పెళ్లి అయితే కొన్ని విషయాలు తెలుస్తుంది అని చెప్పాడు ఆయన.
ఆ మాటను పెట్టి నాకు పెళ్లి అయ్యే వరకు పెళ్లి ప్రసంగం చేయడం మానేసా. అంతేగా. పెళ్లి అయిన తర్వాత కొన్ని అనుభవాలు వచ్చిన తర్వాత అనుభవాల నుండి మాట్లాడాలి. అనుభవ జ్ఞానం అంటే ఏంటి? నీ జీవితంలో దాన్ని అనుసరిస్తూ నీ జీవితంలో పాటిస్తూ చెప్తే తెలుస్తుంది. మాటలదే ఉందని కోటలు తూట్లు ఎగిరిపోతాయి, మాటలతో కోటలు కూడా కట్టచ్చు. అవును. నువ్వు అలా బతకకుండా నువ్వు బతకాలంటే నువ్వు బతుకు చూపించు. బతకడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఇంకొక విషయం ఇప్పుడు అలా కూడా చెప్పడట. నీకు అది కూడా వినిపిస్తాను. అంటే ఎవరు బతకలేరు, ఎవరో బ్రతకరు, పరిశుద్ధంగా బ్రతకలేరు. మనం ప్రభువునే చూడాలి, నీతిమంతుడు ఒక్కడూ లేడు. ఇప్పుడు బోధ అది. నీతిమంతుడు ఎవడూ లేడు, నేను నీతిమంతుడు కదా, మీరు నీతిమంతుడు బతకలేరు. అమ్మ ఎంత విడ్డూరం. ఇంకా విశ్వాసులు వారు పాపం చేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని, మార్గాన్ని సరళం చేసేస్తున్నాడు. ఇతడు ఒకవేళ ఏ పాపం చేశాడో తెలియదు కానీ, దేన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి బోధలు చేస్తున్నాడో తెలియదు కానీ, వినేవారు కూడా ఈజీగా తీసుకుంటారు. వాళ్ళే తప్పు చేశారు, మనం తప్పు చేస్తే ఏముందిలే, కామన్, మనం శరీరంలో ఉన్నాం కదా, మనం పౌరులో మనం కూడా పాపం చేసిన, మనలో పాపనీయం ఉంది అనే ఒక భావంలోనికి వచ్చేస్తారు. చూడు, అదే ఆ క్లిప్పింగ్ మరొకసారి చూపించి 2-3 మాటలు చూపిస్తాను. తప్పుడు ఇందాక అతడు ఏం మాట్లాడాడు మరొక ఇప్పుడు వచ్చిన వారు చూస్తారు ఆ క్లిప్పింగ్. అతడు క్యారెక్టర్ కాదట, పౌలు క్యారెక్టర్ చూడవసరం లేదట. ఎంత అబద్ధ బోధ, ఎంత దొంగ బోధ, ఎంత వక్రీకరణ బోధ, ఎంత తనను తాను సమర్థించుకునే బోధ చేస్తున్నాడు అని అంటే చూడండి, వినండి. యేసు ప్రభు వారిలాగా ఎవరూ లేనట్లయితే పౌలు నేను క్రీస్తుని పోలు నడుచున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి ఎందుకన్నాడు? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇతడు ఆ సెమినార్ అంటూ ఆన్లైన్ మీరు సెమినార్ పెట్టండి అని అడుక్కోగా, హైదరాబాద్ లో శివప్రసాద్ అన్న, రాజమండ్రిలో ఆ ఫ్యామిలీ, ఇది మంగళగిరిలో ఆ తమ్ముడు రవీంద్ర, విజయవాడలో ఎవరో, లేకపోతే ఆ బాపట్ల ఎవరో ఇతను అభిమానించే వాళ్ళు ఎవరో పిలుచుకుని పెట్టినప్పుడు ఉదయకాలంలో ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసినప్పుడు ఈ ప్రసంగం మీద ప్రశ్నలు వచ్చేస్తే జనాలకి, ఆ ప్రసంగం విని వారు ఆదరించబడరు. ఆ ప్రసంగం విని ప్రభువులో స్థిరపడే, ఆ ప్రసంగం విని ప్రభువులో ఇంకా బలపడే విధంగా ఉండరు. ఆ ప్రసంగం ఉన్న తర్వాత ప్రశ్నలు వస్తాయి, దానికి మళ్ళీ ఈ కవరింగ్ కోసం ఈ ప్రశ్నలు జవాబులు. అరే, ఉదయం మాట్లాడిన ప్రసంగంలో ప్రశ్న రాకుండా వాళ్ళని ఆదరించి వాళ్ళని బలపరిచే బోధ ఏది మీది? ఇప్పుడు ఇలా ఏం బోధించాడు అనమాట ఉదయకాలంలో? మనుషులు ఎవరు నీతిమంతులు లేరు, ఎవడు నీతిమంతులు లేడు, ఆ విశ్వాస వీరులు ఏంటి, భక్తులందరూ పడిపోయిన వాళ్ళే, కాబట్టి మనం యేసును చూద్దాం, మనుషులు చూడొద్దు అని చెప్పడానికి తనకేదో అనుకూలమైన పాపపు మార్గాలన్నీ ఓపెన్ అయినట్టున్నాయి, వాటిని సమర్థించుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ బోధలు చేస్తున్నాడు. అదే మరి ఏ పాపంలో పడ్డాడేమో మాకు తెలియదు. అయితే అది సమర్థించుకోవడానికి ఏం చెప్పాడట? యేసు తప్ప ఎవరు లేరు, పరిశుద్ధంగా బతికేవాళ్ళు అని చెప్పినట్టున్నాడు. అప్పుడు అడుగుతున్న ప్రశ్న తమ్ముడిది, వాళ్ళు అడుగుతున్నారు, చూద్దాం. యేసు ప్రభు వారిలాగా ఎవరూ లేనట్లయితే పౌలు నేను క్రీస్తుని పోలు నడుచున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి ఎందుకన్నాడు? ఓకే, వెరీ గుడ్. పౌలు నన్ను పోలి నడుచుకోండి అన్నది ఏ విషయంలో నడుచుకోమని నన్ను పోలి? ఆయన వక్ర బోధలు చేయడు, అబద్ధ బోధలు సహించడు, లేకపోతే పరిచయం అడ్డు పెట్టుకుని సంపాదించడు, ఎవరిని వెంటనే కానీ వస్త్రాన్ని కానీ బంగారాన్ని కానీ నేను ఆశించలేదు, సంఘం కోసం నేను ప్రయాసపడ్డాను, అపోస్తుల అధికారాన్ని నేను ఉపయోగించుకోలేదు, సంఘం కోసం క్రీస్తు మిగిల్చిన శ్రమలు నేను అనుభవిస్తున్న, నా శరీరం అనుభవించాను, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాను, ఇలాంటి విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఇలా పరిచయం చేయండి, ఈ విషయం నన్ను పోలి నడుచుకోండి. క్యారెక్టర్ కాదు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యోధుల చేత 5 మార్లు 1 తక్కువ 4 దెబ్బలు తింటుని, 3 మారు బెత్తంతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి బౌలు సముద్రంలో గడిపితుంది, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వల్ల ఆపదల్లోను, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపదల్లోను, అరణ్యంలో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరు వలన ఆపదల్లోను ఉంటుంది. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారం దినదిన కలుగుతున్నది. ఇవి క్రీస్తు కోసం ఆయన చేసినవి. వీటిలో నన్ను పోలు నడుచుకోండి. ఇవి వేరు, స్వభావం వేరు, నేచర్ వేరు. ఇవేంటి? ఈయన అచీవ్మెంట్స్ క్రీస్తు కోసం, ఇవి అచీవ్ చేశాను అని, అది దాని అర్థం. అందుకే క్రీస్తుని పోలు నడుచుకోండి అంటే క్రీస్తు యేసు పోలాగా నడుచుకున్నాడని కాదు. అసలు పోలికే లేదు. నా శరీరంలో మంచిది ఏది నివసింపగలను ఆయన, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలడో ఆయనతో ఎలా ఈక్వల్ అవుతాడు?
నా యందు పాపం ఉన్నది అని ఎవడైనా నిరూపించగలడా అన్నది క్రీస్తు ఒక్కడే. ఈయనేమన్నాడు, నాలో అసలు మంచితనమే కనపడుతున్నాడు ఈయన. ఇతర పోలికేంటి అసలు? మినిస్ట్రీ. విన్నారు కదా, చూసేవారందరూ అతను ఏం మాట్లాడాడో విన్నారు కదా. ఈ సందర్భంగా 1-2 మాటలు చూపించి ఇంకా ముందుకు సాగుతాను. మరి పౌలు గారు ఈ విధంగా మాట్లాడాడు అని అతడు చెప్పాడని మీరు చెబుతున్నారు. మరి పౌలు పాపం లేదా పాపి అని ఇతడు ఎక్కడ చెప్పాడని మీరు అనుకుంటున్నారేమో. ముందుకెళ్దాం, తీసుకెళ్తాను అక్కడ వరకు. ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, ఒక వాక్యం. హెబ్రీ పత్రిక 13:7 తమ్ముడు నిన్న కూడా గాబ్రియల్ గారి సంగతి గుర్తు చేశారు, మొన్న కూడా గుర్తు చేశారు ఈ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 13:7 ఏం చెప్తున్నాడు అక్కడ? బోధనే చూడండి, మినిస్ట్రీనే చూడండి, క్యారెక్టర్ కాదు అని అంటున్నాడా? చూడండి, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని ఇక్కడ వారి ప్రవర్తనా ఫలమును వారు అంతము వరకు నడుచుకుని రీతిని, అంటే ఎవరో భక్తులు అప్పుడు హెబ్రీ పత్రిక రాసేసరికి ఆ సంఘము పైన ఎవరికైతే రాస్తున్నాడో పత్రిక, వారి పైన నాయకులుగా ఉన్నవారు అంతము వరకు నడుచుకుని రీతి, వారు అంతము వరకు నడుచుకున్నారు. వారి ప్రవర్తనలో అంతము వరకు పరిశుద్ధంగా తమను తాము కాపాడుకున్నారు. నడుచుకుని రీతిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి ప్రవర్తన ఫలము, వారు ఎలా జీవించారో, మీ పైన నాయకులు ఉన్నవారు ఎలా పరిశుద్ధముగా జీవించారో, ఎలా ప్రభు కొరకు తన శరీరాన్ని అంకితం చేశారో, ప్రభు కొరకు ఎలా నడుచుకున్నారో శ్రద్ధగా తలంచుకొనుచు, వారు ఎలాగైతే విశ్వాసము క్రీస్తునందుంచారో, విశ్వాసమునకే కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు యేసు అని ఎలాగైతే వారు విశ్వాసమును విశ్వసించారో వారి విశ్వాసమును అనుసరించుడి. వారు ఎలాగైతే విశ్వాసంగా ఉన్నారో అలా మీరు అనుసరించండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోండి, ఆ విధంగా జీవించండి అని అంటున్నాడు. ఏమండి, ఈ మాట అర్థం కాలేదు ఇతడికి, ఈ మాట తెలియలేదు అతడికి, ఈ మాట కనబడలేదు అతనికి. అవును, కనబడదు. నేను ఒక సంగతి గుర్తు చేస్తున్నాను. ఒక వ్యక్తి పాపము చేశాడు అనుకున్నా కాసేపు. ఆ వ్యక్తి ఏ పాపమైతే చేశాడో ఆ పాపము తాను చేసినప్పుడు, అది ఎదుటి వారికి తెలిసిపోయినప్పుడు, లేదా తనకి కూడా అది నేను పాపం చేస్తున్నానని తెలిసిపోయినప్పుడు దానిని సమర్థించుకోవడానికి అనుకూలమైన మాటలు వెతుక్కుంటారు. దానికి అనుకూలమైన మాటలను, ఆ పాపాన్ని సమర్థించుకోవడానికి అనుకూలమైన మాటలు వెతుక్కుంటారు. అలా అనుకూలంగా ఉండవు, పాపాన్ని సమర్థించే మాటలు బైబిల్లో ఉండవు. కానీ ఆ అక్షరజ్ఞానులు, భౌతిక సంబంధులు, ఆత్మ కార్యాలను నమ్మని ఈ తోడేలు, ఆత్మను నమ్మని ఈ తోడేలు, ఆత్మ సహాయము లేనిదే మనము దేవుని వాక్యమును బోధించలేము అని నమ్మని ఈ తోడేలు ఏం చేస్తారంటే అక్షర జ్ఞానం, ఆ అక్షరాలను చూసి, ఇదిగో పౌలుని పోలి క్రీస్తుని పోలి నడుచుకున్నాడు అంటే అర్థం బోధ నిమిత్తం అని ఎలాగైతే చెప్పేశాడు, ఆయన బోధలో ఆయన క్యారెక్టర్ కాదని ఎలాగైతే సింపుల్ గా చెప్పేశాడు, అలా ఇతడు ఏం చేస్తాడంటే తన పాపాన్ని కప్పపుచ్చుకోవడానికి అనుకూలమైన బోధలు చేస్తూ ఉంటాడు. అలా మరి ఏం చేశాడో తెలియదు, అలాంటి బోధ చేయడానికి ఇతడు తెగించాడు. కానీ ఆ పౌలు గారు ఏమంటున్నాడు? ఇదిగో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును, వారు ప్రవర్తించిన జీవితమును, వారు దేవుని కొరకు జీవించగా వారు ఎలాంటి ఫలములు ఫలించారు, వారి జీవితంలో నుండి ఎలాంటి ఆత్మఫలాలు ఈ బయటకు వచ్చాయో, కనబడ్డాయో, వాటిని శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించరన్నాడు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట ఇదే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము 16వ వచనం చదువుతున్నాను. చూడు, తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. నీ యవ్వనం, నువ్వు యవ్వనస్తుడివి, ఒకవేళ నువ్వు పాపంలో పడినా, నీ యవ్వనమును బట్టి, నీ యవ్వనస్తుడిగా ఉన్న నీవు ఒకవేళ ఈ లోకపు ఆశలలోనికి పడిపోయినా చాలా ప్రమాదం. నీ యవ్వన స్థితి, నీ యవ్వన జీవితం, నీ యవ్వన వయస్సు నిన్ను లోకం వైపు ఆకర్షించొచ్చు.
నిన్ను పాపములో పడవేయొచ్చు, నిన్ను ధనాపేక్ష కలిగిన వాడిగా మార్చేయచ్చు. ఇదిగో నీ యవ్వనమును బట్టి వాటిలో పడొద్దు. నీ యవ్వన చేష్టలను బట్టి, ఒకవేళ యవ్వనంలో ఉన్నప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలా నువ్వు ప్రవర్తిస్తే నిన్ను బట్టి దేవునికి దూరం అయిపోతారు, నిన్ను బట్టి దేవుని దగ్గరికి రారు. కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. కానీ మాటలోను చూడరా తోడేలు, పౌలు గారి తిమోతికి ఏం చూసి ఏం కనబరిచి నడుచుకోమంటున్నాడు చూడు. నోటికొచ్చినట్టు నీకే వాక్యం తెలిసినట్టు నీకంటే జ్ఞానులు లేరు గనక నీ ముందు, నీకంటే అజ్ఞానులు గనక, అర్ధజ్ఞానులు గనక నువ్వేం చెప్పినా రైట్ అనే భజన బృందాలను తయారు చేసుకున్నావు కనుక నీ ఆటలు సాగా ఎంతకాలం, నీ ఆటలు సాగా. నువ్వు ఇక మీదట నువ్వు ఏ బోధ చేసినా ప్రపంచం ముందు పెడతా, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ ప్రసంగం చేసినా ఆ ప్రసంగం వాక్యానుసారమా వాక్య విరుద్ధమా ప్రపంచం ముందు పెడతా. నువ్వు ఏ బోధ చేసినా ఏ ప్రశ్నకు సమాధానం ఇచ్చినా అది వాక్యానుసారంగా లేకపోతే ప్రపంచం ముందు పెడతా. కాసుకోక మీదట నన్ను ఎదుర్కో, వాక్యంతో నన్ను ఎదుర్కో. ఇంకా నిన్న భానుమేకలో చెప్పినట్టుగా నన్ను నా వరకు అవసరంలా, గాబ్రియల్ని ఎదుర్కో. ఎందుకంటే నువ్వు ప్రకటించే వాక్య విరుద్ధమైన ప్రతి బోధ ప్రపంచం ముందు పెడతాం. అప్పుడు అది కాదంటే వచ్చేద్దు కానీ ఇక వ్యక్తిగత దోషాలు, వ్యక్తిగత దాడులు ఇవద్దు. వాక్యానుసారంగా నువ్వు బాధపడిపోతున్నావు కదా, నన్ను వాళ్ళు అన్నారు వాక్యానుసారంగా కాకుండా నా క్యారెక్టర్ని అన్నారు కనుక నేను అన్నాను అని కప్పుపుచ్చుకుంటున్నావు కదా. అరే సమర్థించుకోవడానికి నీకు ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. సమర్థించుకోవడానికి దారులు వెతుక్కోవడం అనేది బాగా ఎదురైపోయింది నీకు. నువ్వు వెతుక్కుంటున్నావు, నీకు అలవాటు అయిపోయింది. అంటే ఎవరన్నా ఏదన్నా అడిగితే దాన్ని సమర్థించుకోవడానికి వేరే మాట ఏదో వెతుక్కుంటున్నావు. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తాడు చూడు. అలాగా ఈ రోజు నువ్వు నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నానా సంకల్ని ఆగుతున్నావు. ఇక్కడ అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను కూడా చెప్తున్నాడు రా. ఒక సేవకుడు, ఒక కాపరి, ఒక దైవజనుడు పరిశుద్ధముగా ఉండాలని చెప్తున్నాడు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నిన్ను చూచే ప్రభువులో వాళ్ళు స్థిరపడతారు, నిన్ను చూచే ప్రభువులు అభివృద్ధి చెందుతారు. నువ్వు ఎదురుగా ఉంటావు. నీకు తెలిసిన వాక్యము దైవజనుడికి తెలిసిన వాక్యం విశ్వాసులకు తెలియదు. కాబట్టి విశ్వాసులు దైవజనులు ఏం చూస్తారు? క్యారెక్టర్నే చూస్తారు, మాట చూస్తారు, ప్రేమను చూస్తారు, ప్రవర్తన చూస్తారు, విశ్వాసమును చూస్తారు, పవిత్రత చూస్తారు. కాబట్టి విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండుము. నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి. ఇక్కడ ఇంకో మాట అన్నాడు తమ్ముడు, ఇక్కడ నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు. అంటే తిమోతి, నువ్వు దేవునికి అనుకూలంగా జీవించాలి. నువ్వు చెప్పే బోధ వాక్యానుసారం, దేవుని ఉద్దేశానుసారంగా ఉండాలి అంటున్నాడు. నిన్ను గూర్చియు, నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను విను వారిని రక్షించుకొందువు. నీ క్యారెక్టర్ బాగుంటేనే 10 మందిని రక్షించుకుంటావు అంటున్నాడు తిమోతితో. అరే తోడేలు, నీ క్యారెక్టర్ బాగుంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, నువ్వు ఏ పాపము చేయకుండా ఉండుంటే, నువ్వు చేసిన పాపానికి పడకపోగా నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇంకా పాపం చేయడానికి అనుకూల మార్గాలు నువ్వు వేసుకుంటూ ఉన్నావు గనుక నేను అనుకుంటున్నాను అలాగా. నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం తప్పైతే క్షమించండి. నువ్వు అనుకుంటున్నావు కనుక ఇంకెలాంటి బోధలు చేస్తున్నావు. వినేవారిని కూడా పాపములు పడేసే బోధలు, వినేవారికి కూడా పాపమును ప్రోత్సహించే బోధలు చేస్తున్నావు. నువ్వు తప్పు చేసినా పర్లేదు, ఎంతమంది తప్పు చేయలేదు, నువ్వు పడిన మళ్ళా లేవాలి. యేసు తప్ప ఎవరు లేరు కాబట్టి యేసునే చూడండి, నన్ను చూడొద్దు, వాళ్ళని చూడద్దు, వీళ్ళని చూడద్దు, వాళ్ళని చూడొద్దని ఇలాంటి బోధలు చేసి విశ్వాసాలను చెడగొడుతున్నావంటే నిన్నేమనాలి తోడేలు? నిన్నేమనాలి? ఏమంటావు తమ్ముడు? ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి చెప్తున్నాడు. చెబుతూ ఇదే తిమోతితో పౌలు అంటాడు, నేను నీకు బోధన అప్పచెప్తున్నాను, నువ్వు నా తర్వాత నువ్వే సేవకుడిగా నువ్వు కొనసాగాలి. నువ్వు కూడా మిగతా వాళ్ళకి సేవకులుగా తయారు చేసి వస్తే బోధన అప్పచెప్పి వాళ్ళ చేత నువ్వు బోధించేవారిగా నువ్వు తీర్చిదిద్దాలంటే, ఈ బోధను వేరే వాళ్ళకి నువ్వు అప్పచెప్పాలంటే ఎవడబడితే వాళ్ళకి అప్పచెప్పకు, నమ్మకస్తులకు అప్పచెప్పంటాడు. నమ్మకము సామర్థ్యము కలిగిన
తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు నేను. ఓకే. తిమోతి నా పత్రిక కుమారుడా, 2వ అధ్యాయం. 2వ అధ్యాయం 1-2 ఓకే, ఓకే, వచనాలు. చదువు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అంటే బోధ ఎవరికి అప్పచెప్పాలి? నమ్మకస్తులకు అప్పచెప్పు. క్యారెక్టర్ లేనోడికి అప్పచెప్పకు. క్యారెక్టర్ ఉన్నోడికి అప్పచెప్పు. క్యారెక్టర్ ఉన్నోడే నమ్మకస్తులు అనగానే అతనికి నమ్మకస్తులు అనుకుంటున్నాడేమో. ప్రభువుకి నమ్మకం. ప్రభువు నమ్మాలి, నిన్ను ప్రభువు నమ్మాలి, నీ క్యారెక్టర్ ప్రభు చూడాలి. అంటే క్యారెక్టర్ కలిగిన వాడికి బోధన చెప్పు. క్యారెక్టర్ కలిగిన వాడు బోధన, క్యారెక్టర్ ఉన్నోడే బోధించాలి కనుక క్యారెక్టర్ ఉన్నోడికి అప్పచెప్పు. ఎవడ పడితే అప్పచెప్పుకో. ఎవడకి పడితే ఆడికి అప్పచెప్పొద్దు అంటున్నాడంటే చెప్పేవాడు క్యారెక్టర్ ముఖ్యమని క్లియర్ అర్థమవుతుంది కదన్యా. చెప్పేవాడు క్యారెక్టర్ చాలా ముఖ్యం. క్యారెక్టర్ లేకుండా ఏం చెప్తాడు? క్యారెక్టర్ లేకుండా ఎవడు మారుస్తాడు? సహజంగా ఇప్పుడు నా క్యారెక్టర్ లేదని, క్యారెక్టర్ లేకుండా వాకింగ్ చెప్తున్నాను ఏమంటాడు? అడిపోకడు ఏమంటాడు? అదే ముందు నువ్వు మారరా అయ్యా, నాకు తర్వాత చెప్తుగాని అంటాడు. సహజంగా అనే మాట కదా. ఇప్పుడు నేను వ్యభిచారం చేయొద్దంటే ఏమంటాడు? ముందు నువ్వు మారుకోవయ్యా అంటాడు. ఇప్పుడు చెప్పే నేను వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, షికార్లకు వెళ్ళకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, మందు తాకూడదు, నేను సరిగ్గా ఉంటూ మీరు బాగుండని చెప్పాలి విశ్వాసులకి. ఒక సేవకుడు విశ్వాసాలు ఎలా మారుస్తాడు? విశ్వాసులకు ఏం చెప్పాలి? నేను బాగా బతకండి అని చెప్పాలి కదా. నేను బాగా బతకకుండా బాగా బతకమని చెప్పడం ఏంటి? ఎంత ఇడ్డూరు ఇది. ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఒకవేళ వాళ్ళకి అడిగారు అనుకో, నువ్వు అలా బతికేస్తున్నావా అంటారు కదా. ఒరే, నువ్వు బతకకపోయినా బతకరు, ఎవరో బతకలేరని చెప్పక. నువ్వు బ్రతకలేకపోతున్నావు కనుక నేను బ్రతకలేకపోతున్నాను, ఎవడో బ్రతకలేడని చెప్పకు. బ్రతికే వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు ఉన్నారు. నువ్వు బ్రతకలేకపోతున్నావు అని అందరినీ ఆ తాడు కట్టేయకు. అంటే నేను అంటానంటే ఇప్పుడు వరకు ఇంకా ఎవడో పరదేశం వెళ్ళకూడదని, ఎవడో మంచోడు లేకపోతే, ఎవడో బతికోడు లేకపోతే, ఎవడో వాక్యానుసారంగా జీవించలేదు, ఒక్కడు కూడా పరదేశం వెళ్ళకూడదు. అంతేగా, పరదేశం అంతా ఖాళీగా ఉండాలి. మరి అబ్రహాం రొమ్మ అనుకుంటుంది ఎవరో? ఆ నెమ్మది కలిగిన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో? కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పే లెక్క ప్రకారంగా అపోజిన పౌలు కూడా పరదేశం వెళ్ళడంటావేంటి అంటాడు. ఒకవేళ ఇలాగ అడిగేవాడికి ఏమంటాడు తెలుసా? నువ్వు చచ్చిపోతే అక్కడ కనపడితే ఉన్నట్టు అంటాడు. నువ్వు చచ్చిపోతే అక్కడ అదే అన్నాడు ఆ ప్రసంగంలో. ఇంకా నువ్వు ఎందుకని అతడు మాట్లాడుతూ ఆ సందేశంలో ఏమన్నాడంటే, మంచి పాస్టర్ ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నవాడు ఎవడో మంచి పాస్టర్ కాదంట. మంచి పాస్టర్ ఎవడో తెలియాలంటే నువ్వు చచ్చిపోయే కనబడతాడు అలాంటి. ఎందుకంటే ఆ మంచి పాస్టర్ అయితే పరదేశంలో ఉంటాడు, నువ్వు బాగా బ్రతికితే పరదేశంలో ఉంటావు, అప్పుడు కనబడతాడట మంచి పాస్టర్. భూమి మీద ఉండగా మంచి పాస్టర్ లేడట, మంచి భక్తుడు లేడట, ఏ భక్తుడు నీతిమంతుడు కాదట. మరి బైబిల్లో అపోస్తలుడైన పౌలు బతుకుండగా ఈ మాట ఎందుకు చెప్పాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని. ఎలా చెప్పేస్తున్నావా నువ్వు? చచ్చిపోతే చెప్పాలి నువ్వు మాట. జాన్పాల్ బోధ ప్రకారంగా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఎలా చెప్తావా పౌలు? చనిపోయిందా చెప్పాలి నువ్వు? బతుకుండగా ఎలా చెప్తావు నువ్వు? పౌలు బతుకుంటే ఎలా అడుగుతాడేమో. పౌలు చచ్చిపోయిన తర్వాత కదా ఈ మాట చెప్పాలి ఆయన. అది బోధ ప్రకారంగా విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇద్దరు పేర్లు పెట్టుకున్నాడు. జాను పౌలు, యాహాను పౌలు, ఇద్దరు పేర్లు పెట్టుకున్నాడు. మరలా పిలిపి సంఘస్థులతో మాట్లాడుతూ పౌలు గారికి సహకరించిన ఆ సహకారుల పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయంట. బతికుండగా ఎలా రాసేస్తారా? నాకు అర్థం కాక అడుగుతున్నాడా? చచ్చిపోయిన తర్వాత కదా. ఆ స్త్రీలు నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో పాటు పాలిభాగస్తులయ్యారు గనక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇవన్నీ చదవలేదా? లేకపోతే చదివినవి కూడా నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? అంటాడు తమ్ముడు. అంటాడు, ఇది ఎవరు చెప్పలా, నేను తప్ప ఎవరు చెప్పలా. ఈ నూతులో కప్ప, ఈ కప్ప కడప కప్ప ఎవరో అన్నారు. కడప కప్పని ఎందుకు అన్నారు అనుకున్నాను. ఈ నూతులో కప్ప ఇతడు మాత్రమే చెప్పాడంట. ఈ కప్ప చెప్పే బోధలు వినేవాళ్ళు ఇంకెవరి బోధలు వినరు, కాబట్టి ఇతడే చెప్పాడు అనుకుంటారు. ఇతడు కూడా
తన సొంత జ్ఞానముతో, అంటే నేను బాగా చదువుకున్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది అనే భ్రమలో ఆ అక్షరాలు చదువుకుంటూ వాటిని ఇతడు విశ్లేషించుకుంటూ అతడికి తోచిన బోధ ప్రపంచానికి చెప్పేసి ఇంకెవడు అలా చెప్పలేదు. నిజమే, నీ అంత అబద్ధ బోధ ఎవడో చెప్పలా. సరే తమ్ముడు, ఇంకా నువ్వు దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, నేను ముందుకు సాగుతా. పౌలు గారు క్రీస్తును పోలి నడుచుకోచున్నాను కనుక నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడంటే అతడి బోధ మాత్రమే కాదు, అతని క్యారెక్టర్ కూడా, అతని జీవితాన్ని, అతని ప్రవర్తన కూడా చూడమన్నాడు. ఏ దైవజనుడైనా తన కరెక్ట్ గా బ్రతికితేనే, వాక్యానుసారంగా జీవిస్తేనే అది చెప్పడానికి అర్హుడు. అప్పుడే ఇతరులు రక్షింపబడతారు. అది మాటలో, ప్రవర్తనలో, క్రియలో, విశ్వాసంలో, ప్రేమలో, అన్ని విషయాలలో మాదిరిగా ఉండాలి. ఒకడు ప్రభు దగ్గరికి రావాలంటే దైవజనుడు నీ క్యారెక్టర్, నీ ప్రవర్తన, వీకేర్ నువ్వు నీ ప్రవర్తన బాగా అని అడుగుతారు. ఒకవేళ నేను బ్రతకలేకపోయాను అనుకో, నేను బ్రతకలేకపోతున్నాను కనుక ఎవడో బ్రతకని చెప్పకూడదు. ఎవడో ఇలా బ్రతికి చేరాలి. ఒకవేళ నువ్వు పడిపోయావా, క్షమాపణ చెప్పు, పశ్చాత్తాపడి నిలబడి పర్ఫెక్ట్ గా బ్రతకాలని చెప్పు. అంతేగాని ఎవడో పర్ఫెక్ట్ కాదంటే